ఫ్రెండ్స్, మీరు కాలేజీలో చదువుతున్న సమయంలో మీ నెత్తి మీద 30 లక్షల రూపాయల అప్పు పెడితే ఎలా ఫీల్ అవుతారు? నాన్న ఉన్నాడుగా, మనకెందుకులే అని అనుకుంటారు కదా. ఒకవేళ నాన్నకేమన్నా అయితే, నాన్న భౌతికంగా మీకు దూరం అయితే, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తే, ఐపీ ఆప్షన్ తప్ప మీకు వేరే ఏదైనా ఆప్షన్ ఉంటుందా? కానీ కాలేజ్కి వెళ్తున్న అమ్మాయి తండ్రి చేసిన 30 లక్షల రూపాయల అప్పు తీర్చి మరీ తండ్రి పరువు నిలబెట్టింది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. ఐపీ పెట్టమని సలహా ఇచ్చినా కానీ నాన్న మీద ఉన్న గౌరవం, ఆయన పరువు మర్యాద కాపాడాలనే ఉద్దేశంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉన్నా కూడా లెక్క చేయకుండా కోట్లు వదులుకొని ఒక్కో మెట్టు దిగుతూ ఉంటాడు హీరో. అయితే హీరో ఆర్థికంగా ఒక్కో మెట్టు దిగుతున్నా కానీ విలువల విషయంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ కనిపిస్తాడు. జీవితంలో డబ్బు అవసరమే కానీ దానికంటే ముందు విలువలు అత్యవసరం. ఈరోజు చాలామంది బ్యాంకుల్లో లక్షలు కాదు కోట్లు లోన్ తీసుకొని సింపుల్గా ఐపీ పెట్టేస్తున్నారు. చిట్ ఫండ్స్, చిట్టీలు వేయించుకొని జనాన్ని ముంచేసిపోతున్నారు. చిన్న కష్టం వచ్చిందని ఎవరెలా పోతే మాకేంటి, అసలు మా పరువు పోతే ఏంటి అని చెప్పి సమస్యకి దూరంగా పారిపోతున్నారు. కొంతమంది అయితే దేశాలు వదిలేసి పారిపోతున్నారు. అలాంటి వారు రీనా నగర్ని చూసి నేర్చుకోవాలి. రీనా నగర్ ఒక పల్లెటూరి అమ్మాయి. రీనా నగర్ భోపాల్లోని భారీ బక్కనిస్ గ్రామంలో జీవిస్తుంది. అప్పుడు రీనా ఇంజనీరింగ్ చదువుతోంది. అనుకోకుండా కుటుంబంలో అలజడి మొదలైంది. అయితే ఆమె పొలంలో ట్రాక్టర్ కన్నా చాలా దృఢమైనది. జీవితంలో సమస్యల దుక్కును తుక్కుగా దున్నిన వీర నారి. ఆమె తన కుటుంబానికే కాదు, తన గ్రామానికి కూడా గర్వకారణమే. తండ్రి చనిపోతే షాక్ అవ్వలేదు. తండ్రి స్టార్ట్ చేసిన పనిని ముగించి ధైర్యంగా నిలబడింది. ఆమె ఈరోజు తండ్రి చేసే వ్యవసాయం చేయడమే కాకుండా కుటుంబానికి నేనున్నా అనే ఒక భరోసాని ఇచ్చింది. ఈమె తండ్రి జమ్మప్రసాద్ వ్యవసాయ పనిముట్ల వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారం కోసం 30 లక్షలు అప్పు చేశారు. అయితే అనుకోకుండా జమ్మప్రసాద్ మరణించారు. దీంతో ఆ అప్పు తీర్చే తెగువ కలిగిన అమ్మాయిగా రీనా అద్భుతంగా రాణించింది. తండ్రి మరణంతో తల్లిని, 3 తమ్ముళ్లను, ఒక చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను తన భుజాన వేసుకుంది రీనా. అందుకోసం తనను తాను దృఢంగా మలుచుకుంది. వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంది. ఒక పక్క వ్యవసాయ పనిముట్ల వ్యాపారం చూసుకుంటూనే మరోపక్క ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నేది. అయితే గ్రామస్తులు ఆమెని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. వ్యవసాయం, వ్యాపారం మగవాళ్లకే, ఆడవాళ్లకు కాదు, నీ వల్ల ఇది కాదు అంటూ ఆమెను గ్రామస్తులు తక్కువ చేశారు. కానీ ఆ మాటలను రీనా పట్టించుకోలేదు. తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకుంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో సవాళ్లను స్వీకరించింది. అందుకే ఆమెను విజయం వరించింది. మొదట్లో ఫార్మింగ్ బిజినెస్లో చాలా సవాళ్లను ఎదుర్కొంది. అయితే అప్పుడు ఆమె వ్యవసాయం నేర్చుకోవడమే కాక ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకొని పొలం దున్నటం, విత్తటం, పంట కోయడం నేర్చుకుంది. తండ్రి అడ్రస్ బుక్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ ద్వారా పాత వర్కర్స్ని సహాయంగా తీసుకుంది. వారి ద్వారా మెళకువలు నేర్చుకొని వ్యవసాయ రంగంలో రాణించింది. వ్యవసాయం, వ్యాపారం చేస్తూ 30 లక్షల రూపాయల అప్పు తీర్చింది. అంతేకాదండి, వ్యవసాయ సంబంధిత యంత్రాలను కూడా కొనుగోలు చేసింది. ఈరోజు రీనాకి 7 ఎకరాల భూమి ఉంది. వేరే వారికి చెందిన 7 ఎకరాల్లో సాగు చేస్తోంది. ఆమె తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తన తోబుట్టువులకు కూడా వ్యవసాయం, వ్యాపారంలో మెళకువలు నేర్పుతోంది. ఒక పక్క తండ్రి మరణం, మరోపక్క సమస్యల రణం. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రి మరణించినా తానే పెద్ద దిక్కు అయి ఈ కష్టాల ఊబి నుంచి బయటపడి రాణించింది. సవాళ్లను స్వీకరించింది. అందుకే ఆమెను విజయం వరించింది. ఫ్రెండ్స్, మీరు కూడా రీనా లాగానే సమస్యలను చూసి పారిపోకుండా సవాళ్లను స్వీకరించి విజయం మిమ్మల్ని వరించేలా చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సవాళ్లను స్వీకరిస్తేనే విజయం వరిస్తుంది. మరి తండ్రి చేసిన 30 లక్షల రూపాయల అప్పు తీర్చి కుటుంబాన్ని రోడ్డున పడకుండా చేసిన రీనాపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.